మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ ఎక్స్ సీఎం గారు పార్టీని తీసుకొచ్చి 10 సంవత్సరాలు పరిపాలించి 4.5 కోట్ల ప్రజలను ఒకరికి ఏం అవసరం ఉన్నదో అటువంటి ప్రాజెక్టులు ప్రతి వర్క్ కూడా చేసి పెట్టి భారతదేశంలో నెంబర్ 1గా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ముఖ చిత్రంనే భారతదేశంలో ఒక ధ్యేయంగా నిలిపించింది. అతను చేసింది ఒకటే ఒక్కొక్క రాజు వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తాడు. అదేవిధంగా కేసీఆర్ వచ్చినప్పుడు అన్ని టైంలో 10 ఏళ్ళలో అన్ని వర్క్ చేసిండు. ప్రాజెక్టులు కట్టిండు, మన చెరువులు తెప్పించిండు, దేవుని గుళ్ళు కట్టించిండు. ఎవరికి ఎటువంటి అవసరాలు ప్రజల గురించి తెలుసుకొని రైతు బంధు అని, అదేవిధంగా దళిత బంధు అని ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో భారతదేశంలో 4.5 కోట్ల ప్రజలను, మన తెలంగాణ ప్రజలను ఆత్మాభిమానాలను జొరగొన్నాడు. అటువంటి వ్యక్తులు ఏం చేశారంటే 10 సంవత్సరాల తర్వాత ఇంకేమో చేస్తారని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చేసి సీఎం చేసిరు. ఇంత మంచి అభిమానంతో సీఎం చేస్తే ఆయన వచ్చిన తెలంగాణ గుడ్డీలంతా మంట కలిపిండు. ఆయన ప్లేస్లో నాలంటి సీఎం చేసినా కూడా అంతకంటే బాగా చేస్తుండు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. ఇది ఏ పని చేసినా కూడా జీరో చేస్తున్నాడు, ఏ పని చేసినా కూడా జీరో చేస్తున్నాడు. మనందరికి తెలుసు, ఒక్కొక్క ప్రాజెక్టులు కట్టాలంటే ఎంత కష్టం. కనీసం 2.5 yearsలో ఒక బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేయలే ఆయన. మీ అందరు ప్రెస్ వాళ్ళు మీకు తెలుసండి, మాకంటే ఎక్కువ. మీరు మమ్మల్ని కావాలని చెప్పడం కాదు, మేము ఒకరిని చెప్తే మీ 100 మంది వింటారు. మీరు ఒక్క పేపర్లు రాస్తే 1000 మంది వింటారు. ఒక్కసారి మీరు కూడా అందరు కక్ష కట్టినట్టే చేస్తున్నారు, కానీ కనీసం మంచి పని చేసిన దానికి ఎవరు కూడా వంతు వాడడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరందరూ కూడా కళ్ళు తెరిచి ఇక ముందన్న ఈ సీఎంకు బుద్ధి వచ్చేటట్టు మన అందరూ కూడా పత్రికా ముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరందరూ కూడా చెప్తే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా మన హైకోర్టు నుంచి ఈ యొక్క తీర్పు వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఇంతవరకు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఏం చేయలేదు. ఉత్త బురదలడమే, తెలంగాణ పార్టీ మీద బురదలను తప్ప ఆయనకి ఇంకొక పని లేదు. ఇక అది కూడా అయిపోయింది, బురదలను కూడా సాదా కూడా అయిపోయింది. చేతనైతే సీఎం చేయమనండి, లేకుంటే దిగిపోమనండి. ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు మాకు.